నమస్కారం. రెండు 2023 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వారి టీం అంతా కూడా ప్రజలకి ఒక ఎజెండాను ముందు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఈ రాజరిక పరిపాలనని ఆ స్థానంలో ప్రజా పరిపాలన తీసుకొస్తానని చెప్పారు. పోటీ ఏం జరిగింది? రాజరిక పరిపాలనకి ప్రజా పరిపాలనకి మధ్య పోటీ జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఎజెండా మాత్రం రాజరిక పరిపాలన తీసి ఆ స్థానంలో ప్రజాపాలన తీసుకొస్తానని చెప్పారు. దాంతోపాటు అప్పుడే అందశ్రీ గారు రాసినటువంటి ఈ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గీతంగా అడాప్ట్ చేసుకుంటుందని చెప్పారు. అప్పుడు చెప్పటం ఎన్నికల కంటే ముందు చెప్పారు. ఇది కాకుండా ఈ రాజరికపు పరిపాలన చిహ్నాలు కూడా ప్రజా పరిపాలనలో పోతాయనేది అంతర్భాగంగా ఉన్నటువంటి మాట. అందువల్లనే మీరందరూ ఎల్బీ స్టేడియంలో ప్రజల సమక్షంలో ప్రజా పరిపాలనని ఆవిష్కరించడం కోసమే అది ఎల్బీ స్టేడియంలో చేశారు. మామూలుగా ప్రజాప్రభుత్వాన్ని గవర్నర్ దగ్గర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది ప్రజల్ని పిలిచి ప్రజా పరిపాలనని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పరిపాలనని అక్కడ ఆవిష్కృతం చేసిన సందర్భంగా ఆ డయాస్ మీద రాశారు, ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. మీరు ఒక్కసారి మీరందరూ వచ్చుంటారు అక్కడ. ఆ దాని మీద డయాస్ వెనక రాసిన దాని మీద ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని రాశారు. అదే రోజు మీరు పేపర్లు చూస్తే ఇదే మాట, ప్రజా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనాడు ఉన్నటువంటి అన్ని పేపర్లలో ఫస్ట్ పేజీ మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దాని ఉద్దేశం ఏంటి? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజరికపు పరిపాలన స్థానంలో ప్రజా పరిపాలన వస్తుందని చెప్పటం. అందులో భాగంగానే ఇవాళ ఈ జయ జయ హో తెలంగాణ అనేటటువంటి ఈ పాటని ఆ రాసినటువంటి పాటని యథాతథంగా దానికి సంగీతాన్ని ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణి గారితో మరి దానికి సంగీతం సమకూర్చి అది ప్రజలకి అంకితం చేస్తున్నారు. ప్రజలు కోరుకొని ఆ పాట కావాలని మెజారిటీ, స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ప్రజల కన్సెంట్ కంప్లీట్గా ఆ పాటని అడాప్ట్ చేసుకోమని చెప్పటం అనేది కూడా అందులో ఒక భాగం. అది అయిపోయింది. దాని తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంబలం అంటే చిహ్నం, ప్రభుత్వం అంటే చిహ్నం, అంటే ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వానికి చిహ్నంగా ఉండాలా లేక రాజరిక పరిపాలనకు చిహ్నంగా ఎంబలం లాగా ఉండాలా? ఇది ప్రజల ముందు మేము పెట్టాం. ప్రజల ముందు పెడితే ప్రజలందరూ ఓట్లేసి ప్రజా చిహ్నమే మాకు ఉండాలని మమ్మల్ని స్పష్టమైన మెజార్టీతో గెలిపించి అధికారంలో తీసుకొని వచ్చారు. అందువల్ల ఇవాళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దీనికి ప్రజా చిహ్నాలు ఉండాలని దాని మీద మరి ఇవాళ అతి ముఖ్యమైనటువంటి ప్రజా చిహ్నం ఏంటి? ఎవరైనా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వారు త్యాగం చేసిన దాంట్లో అందరూ త్యాగం చేసి ఉండొచ్చు, కానీ ప్రాణత్యాగం అనేది నెంబర్ 1. అమరవీరులు అంటే ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు. ప్రాణాన్ని లెక్క చేయలేదు. తెలంగాణ వస్తే చాలని ఒకళ్ళు కాల్చుకొని చనిపోయారు, కొంతమంది ఉరేసుకొని చనిపోయారు, కొంతమంది ఉద్యమంలో
చనిపోయారు. వీళ్ళందరినీ అమరవీరులు అంటారు. ఎవరి కోసం అమరవీరులు అయ్యారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్రం రావటం కోసం చనిపోయారు. ఆ అమరవీరుల్ని చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజాప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు లేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇది మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం, దీన్ని మేము వ్యతిరేకిస్తాం. దేన్ని వ్యతిరేకిస్తారు? మళ్ళీ రాజరిక పరిపాలన కావాలని మీరేమన్నా కొత్త ఎజెండాను ప్రజలకు ఇస్తారా? రాజరిక పరిపాలన ఎప్పుడో 1947లో పోయింది. ఆ పోయిన దాన్ని 2014లో మీరు తెలంగాణ పేరుతో గెలిచిన తర్వాత మళ్ళీ రాజరిక పరిపాలన తెచ్చారు. ఆ రాజరిక గుర్తులే లేకుండా చేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంలో వచ్చిన రోజునే ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇనప కంచెని జేసీబీ పెట్టి కొట్టి అవతల పరేసి ప్రజల పరిపాలన గుర్తుగా చేసినాడు. ప్రగతి భవన్ పేరుని ప్రజాభవన్గా మార్చాడు. ప్రగతి భవన్ 3 భాగాలుగా చేశాడు. దాంట్లో ప్రజలకి ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చే ఒక భాగం, రెండో భాగం డిప్యూటీ సీఎం ఉండేది, మూడో భాగం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉండేది. ఈ 3 అక్కడ ఏర్పాటు చేసి ఈ రాజరికపు చిహ్నంలాగా ఏదైతే ప్రగతి భవన్ని మరి 100 కోట్లు పెట్టి కట్టి 2 కిలోమీటర్ల చుట్టూ పోలీసులు పెట్టి కాకులు కూడా అక్కడ వాలకుండా చేసినటువంటి ఆ రాజభవనాన్ని ప్రజాభవనంగా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అది కూడా మీరు వద్దని చెప్పొచ్చు. ఎందుకనంటే మీరు ఇవాళ కొత్త మాటలు చెప్తున్నారు. ఇది ముఖ్యమంత్రి భవనం. ముఖ్యమంత్రి భవనం అయితే ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజలను కలవకుండా ఉండొచ్చా? అక్కడికి ప్రతిపక్ష నాయకులు రాకుండా ఉండొచ్చా? సొంత పార్టీ నాయకులు వాళ్ళ హోమ్ మినిస్టర్ని కూడా అనుమతి లేదని బయటికి పంపించొచ్చా? అది రాజరిక పరిపాలనకి చిహ్నాలు. అటువంటి పని మీరు చేశారు. ఆ బిల్డింగ్ని కట్టారు. అది అవసరం లేదు. అంతకుముందే రాజశేఖర రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రి కోసం ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిని వాడుకోకుండా అంత పెద్ద అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్స్ అన్ని పడగొట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి దానికి ఏంటది బుల్లెట్ ప్రూఫ్లు పెట్టి బాత్రూమ్లు కూడా కట్టించారు. అంటే ఈ రాజుల కాలంలో చేసినటువంటి పని. అందువల్లనే మేము ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో మీ మీడియా వాళ్ళతోనే అందరితో చెప్పాడు, ఈ రాజకీయ పరిపాలన దించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఇది చేస్తున్నాడు. అందువల్లనే నిన్న మీటింగ్లో ఈ జయ జయ హో తెలంగాణ పాటని ఫైనల్ చేసి రేపు జూన్ 2వ తారీఖున అధికారికంగా ప్రకటిస్తానని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేబినెట్ మొత్తానికి, ఉప ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ రాజరికపు చిహ్నాలన్నిటినీ మార్చి ప్రజలకు సంబంధించినటువంటి చిహ్నాలే మన ప్రభుత్వానికి గుర్తింపుగా ఉండాలి తప్ప రాజుల పరిపాలన అనుకుంటే మనకు శ్రీకృష్ణదేవరాయలు కూడా పరిపాలన బాగా చేసిందని అన్నారు. అదే రకంగా అశోకుడు బాగా పరిపాలన హర్షవర్ధనుడు చేశాడన్నాడు. అదే రకంగా అక్బర్ పరిపాలన వీళ్ళందరినీ మంచిగా చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా కొంతమంది పరిపాలన బాగానే చేశారు. కానీ అది రాజరిక పరిపాలన గుర్తు కాబట్టి లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు రాజరిక పరిపాలన లేకుండా ఈ గుర్తులు, ఈ చిహ్నాలన్నీ తీసుకొచ్చేటటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా పార్టీ తరఫున, నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, వీరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని చేయాలని కోరుకున్నారు. మీకు తెలుసా, మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఉన్న రాజరిక పరిపాలనని మార్చి ప్రజా పరిపాలన తెస్తామని చెప్పడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మా ప్రజల్ని మోసం చేసి ఇవాళ తీసుకొని రాలేదనేది అందరికీ తెలుసు.
దానికి వ్యతిరేకంగా చేశాం. ఇప్పటికే సుదీర్ఘంగా మాట్లాడాం కాబట్టి వాటి మీద ఎక్కువ మాట్లాడటం లేదు. ఇంతవరకు చెప్పి నేను ముగిస్తున్నాను. దయచేసి మీడియా సోదరులందరూ కూడా హిస్టరీ చరిత్ర తెలియనివాడు పరిపాలనకి అనర్హుడు. రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలిసిన వ్యక్తి కాబట్టి 69లో జరిగినటువంటి ఉద్యమకారులు, నిన్న మొన్న జరిగినటువంటి ఉద్యమకారకులు జేఏసీ చైర్మన్ గా ఉండి కోదండరాం గారు ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ముందు పెట్టి వారి ద్వారా ఎవరెవరు ఉన్నారో తీసుకోవాలని వారేకే అన్ని ఒప్పజెప్పి ఇవాళ ప్రభుత్వం అంతా ప్రజల కోసం పనిచేస్తుంటే మీరు మీ పార్టీ పోతుందనో లేకపోతే మీ కుటుంబం పరిపాలన పోయిందనో, కేటీఆర్ ఒక పక్కన, హరీష్ రావు ఇంకో పక్కన, మరి ఇంకా మిగిలిన నాయకులు కేసీఆర్ గారు ఒక పక్కన రోజుకొక మాట పెట్టి మీరు 1వ తారీఖునే 2వ తారీఖున జరగాల్సిన ప్రోగ్రామ్స్ పెడతారని చెప్తున్నారు. ఏమన్నా అర్థం ఉందా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ఫార్మర్స్ డే ఎప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1 ఫార్మర్స్ డే, ఆ నవంబర్ 1 మనం సెలబ్రేషన్ జరిగేది ప్రభుత్వం తరఫున లేకపోతే పార్టీల తరఫున. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జూన్ 1 తారీఖునే వారు సెలబ్రేషన్స్ పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడిక్కడే చెయ్యాలని ప్రజలకి తెలివి తక్కువ వాళ్ళు మేమేం చెప్తే అదేమంటారు అనేటటువంటి ఆలోచన మాని కలిసి రండి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాము కాదు. ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా